సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అధికారికంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. త్రివేణి సంగమంలో మదనానంద సరస్వతి స్వామి తొలి స్నానం ఆచరించి పుణ్యస్నానాల కోసం కాళేశ్వరానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి పుష్కరాలకు ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పుష్కర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం త్రివేణి సంగమంలో మొట్టమొదటిసారిగా కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారు. అందరూ కూడా మనసులో కొంచెం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దానికి సంబంధించిన అప్డేట్. గుడ్ మార్నింగ్ భారతి. ఇప్పటికీ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15వ తారీఖు నుంచి 12 రోజుల పాటు కూడా సరస్వతి పుష్కరాలు జరగనున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ రానున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అంటే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ తో పాటు కూడా మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అనేక భక్తులు కూడా ఇక్కడికి రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ పుష్కర ఘాటు అంటే సరస్వతి పుష్కరాలు కూడా ఇవాళ 12 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికి చాలా వరకు కూడా భక్తులు ఇప్పటికే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కర ఘాట్ మాత్రం అన్ని ఘాట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ సరస్వతి ఘాట్ తో పాటు ముక్త కంఠేశ్వర స్వామి దర్శించుకొని కూడా సరస్వతి పూజలు చేయించుకొని కూడా ఒక్కసారిగా ముక్కుమడిగా కూడా పుష్కర ఘాట్ సరస్వతి పుష్కర ఘాట్ కూడా ఆ పూజలు అందించే నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ పూజ చేసే సంబంధించిన అధికారులతో పాటు కూడా ఆ మొత్తానికి అయితే ఆ పూజ సామాను అందుబాటులో కూడా అందరికీ ప్రజలకు ఏ విధంగా అసౌకర్యాలు కలగకుండా కూడా తాగునీటితో పాటు కూడా ఆ స్నానాల గదులు కావచ్చు, ఇటు పక్క ఆ పూర్తి స్థాయిలో కూడా అంటే ఆ మొత్తానికి ఇక్కడ సంబంధించిన అవి కూడా అంటే ఎవరికి కూడా ఇప్పుడు డయేరియా కూడా సంబంధించిన ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉండటంతో కూడా ఆ మెడికల్ కిట్లు అయితే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 12 రోజుల పాటు కూడా వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రూట్లు మాత్రం ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా ఇటు బస్సులు కూడా ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సులు ఇటు నర్సంపేట కావచ్చు, ఇటు పక్క వరంగల్ అంటే జనగామ, మహబూబాబాద్, మొత్తానికి కరీంనగర్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేశారు. భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఒక్కసారి డైరెక్ట్ గా ఆ కాళేశ్వరంకి బస్సులు అయితే ప్రత్యేక బస్సులతో పాటు కూడా సూపర్ లగ్జరీ బస్సులతో కూడా అన్ని విధాలా అందించే విధంగా కూడా బస్సు అంటే ఆ టీఎస్ఆర్టీసీ కూడా చాలా అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అధిక సంఖ్యలో, తెలంగాణలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని కూడా ఆ భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ త్రివేణి సంగమం ఆ 3 నదులు కలిసే సరస్వతి పుష్కర ఘాటు కాబట్టి త్రివేణి సంగమంలో ఇవాళ అంటే పుష్కరాలు అయితే ప్రారంభం కానున్నట్టు మొత్తానికైతే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా పుష్కర ఘాట్లు ఓపెన్ చేసి కూడా ఆ ప్రజలకైతే ఆ మొత్తం సుఖ సంతోషాలు కలగాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుకునే అవకాశం అయితే రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ మొత్తం రేవంత్ రెడ్డి రాకతో కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్తున్న పరిస్థితి ఉంది భారతి. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.